నమస్తే ఫ్రెండ్స్. మీరు ఖత్తర్‌లో వర్క్ చేస్తూ మీ కంపెనీ గాని, లేదంటే మీ స్పాన్సర్ గాని నెల పూర్తయిన తర్వాత మీ సాలరీ డిలే చేసినా, లేదంటే సాలరీ ఇవ్వకపోయినా మీరు ఏం చేయాలో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఖత్తర్‌లో డబ్ల్యూపీఎస్ సిస్టమ్ ఉంది. అంటే వేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఈ సిస్టమ్ ద్వారా ఖత్తర్‌లో పనిచేసే వర్కర్లందరికీ కంపెనీ అలాగే స్పాన్సర్‌లు నెల పూర్తయిన వెంటనే 7 రోజుల లోపల వర్కర్ల సాలరీ ఏటీఎంలో అయితే పే చేయాలి. కాకపోతే ఇంకా ఖత్తర్‌లో చాలా మంది స్పాన్సర్‌లు వర్కర్‌లకు క్యాష్ రూపంలోనే సాలరీ అయితే ఇస్తున్నారు. ఇలాంటి సిట్యుయేషన్‌లో స్పాన్సర్‌లు వర్కర్‌కు సాలరీ ఇచ్చిన తర్వాత ఒక బుక్‌లో ఖచ్చితంగా డేట్ ఏసి సిగ్నేచర్ అయితే తీసుకోవాలి. ఒకవేళ మీకు జీతం రాకపోతే మీరు భయపడాల్సిన పని లేదు. కొన్ని ముఖ్యమైన పనులు చేయండి. అవేంటో నేను మీకిప్పుడు చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు మీ ఎంప్లాయ్‌మెంట్ కాంట్రాక్టు, బ్యాంక్ స్టేట్‌మెంటు, పే స్లిప్పులు అలాగే కంపెనీతో జీతానికి సంబంధించి జరిగిన వాట్సాప్ మెసేజ్‌లు గాని, మెయిల్స్ గాని మీ దగ్గరుంటే సేవ్ చేసుకొని పెట్టుకోండి. రెండో పాయింట్ వచ్చేసి మీ కంపెనీ హెచ్ఆర్‌ని లేదంటే మీరు ఇంట్లో పనిచేస్తుంటే మీ స్పాన్సర్‌ని జీతం ఎందుకు డిలే అయింది? ఎందుకు ఇవ్వలేదని మీరు ఖచ్చితంగా అడగాలి. అడిగినప్పుడు జరిగిన సంభాషణ ఖచ్చితంగా మీరు రికార్డ్ చేసుకొని మీ దగ్గరైతే ఉంచుకోవాలి. మూడో పాయింట్ కంపెనీతో, స్పాన్సర్‌తో జీతం విషయం మాట్లాడిన తర్వాత గూడా మీ జీతం ఇవ్వకుంటే మీరు ఖత్తర్ లేబర్ మినిస్ట్రీలో కంప్లెయింట్ అయితే చేయొచ్చు. మీరు ఖత్తర్ లేబర్ మినిస్ట్రీలో కంప్లెయింట్ చేసిన తర్వాత ఖత్తర్ లేబర్ మినిస్ట్రీ వర్కర్‌కి అలాగే స్పాన్సర్‌కి లేదంటే కంపెనీకి సెటిల్మెంట్ చేసుకోమని చెప్తుంది. ఒకవేళ స్పాన్సర్ లేదంటే కంపెనీ వర్కర్‌తో సెటిల్మెంట్ చేసుకోకుంటే ఖత్తర్ లేబర్ మినిస్ట్రీ లీగల్‌గా ప్రొసీడ్ అవుతుంది. ఏ కంపెనీ అయితే, ఏ స్పాన్సర్ అయితే వర్కర్‌కు సాలరీ పే చేయలేదో అలాంటి కంపెనీపై, స్పాన్సర్‌పై భారీ ఫైన్‌లు విధిస్తుంది. తర్వాత కొత్త వర్క్ పర్మిట్‌లని, వీసాలనైతే బ్లాక్ చేస్తుంది. దాని తర్వాత లేబర్ మినిస్ట్రీ కేసును పరిశీలించి వర్కర్‌కి కంపెనీ నుంచి లేదంటే స్పాన్సర్ నుంచి రావాల్సిన సాలరీనైతే ఇప్పియడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్నైతే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క వర్కర్‌కి సేమ్ రూల్ అయితే వర్తించదు. మీ జాబ్ కేటగిరీ, మీ ఎంప్లాయ్‌మెంట్ కాంట్రాక్టు, మీ వ్యక్తిగత పరిస్థితుల ఆధారంగా మీకు లేబర్ మినిస్ట్రీ అయితే మీ కేసును పరిశీలించడం జరుగుతుంది. ఇంకా అలాగే చాలా మంది ఖత్తర్‌లో ఇల్లీగల్‌గా పనిచేస్తూ మేము ఖత్తర్‌లో పనిచేస్తున్నాము. 2 నెలల నుంచి, 3 నెలల నుంచి మాకు సాలరీ ఇవ్వలేదని అయితే అంటుంటారు. ఫస్ట్ ఎవరైతే ఖత్తర్‌లో ఇల్లీగల్‌గా పనిచేస్తున్నారో అలాంటి వాళ్లకు సాలరీ రాకుండా మీరు ఖత్తర్ లేబర్ మినిస్ట్రీకెళ్తే మీకే ఇబ్బందవుతుంది. మిమ్మల్నే తీసుకెళ్లి ఖత్తర్ నుంచి డిపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖత్తర్‌లో ఎవరైతే కంపెనీల్లో లేదంటే ఇళ్లల్లో లీగల్‌గా పనిచేస్తున్నారో అలాంటి వాళ్లకు సాలరీ రాకుంటే గనక మీరు ఖత్తర్ లేబర్ మినిస్ట్రీలో కంప్లెయింట్ చేస్తే మీకైతే న్యాయం జరుగుతుంది. మీ సాలరీనైతే మీకు ఇప్పించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖత్తర్‌లో జీతం రాకపోతే సోషల్ మీడియాలో వీడియోలు చేసి నాకు సాలరీ రాలేదని చెప్పడం కన్నా ఖత్తర్ లేబర్ మినిస్ట్రీలో కంప్లెయింట్ చేస్తే మీకైతే న్యాయం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా ఖత్తర్‌లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి.